నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ కూలర్లను ఈ రోజు ఉదయం నిడమనూరు గ్రామంలోని సిడబ్ల్యూసి గోడౌన్స్ లో గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావు, విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్ శీలం రంగారావు గారి ఆధ్వర్యంలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం కార్మికులందరికీ సభ్యులకు కండువాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ రూరల్ జడ్పీటీసీ సభ్యులు కాకర్లమూడి సువర్ణరాజు మాట్లాడుతూ, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎల్లప్పుడూ ప్రజల కోసం, కార్మికుల కోసం ఎప్పుడూ కృషి చేస్తారని, మంచి మనసున్న నాయకుడు వల్లభనేని వంశీమోహన్ గతంలో ఈ గౌడౌన్ లో ఉన్న కార్మికుల పలు సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి వివరించగా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమస్యల గురించి పై అధికారులతో మాట్లాడి పని చేయించడం జరిగింది. అట్లాగే మరి గ్రామ పెద్దలు మరి విష్ణు గారు కానీ, మరి కృష్ణ గారు కానీ, అట్లాగే మన రాష్ట్ర నాయకులు ఇక్కడికి విచ్చేసిన ఆర్వి గారు కానీ, మరి అట్లాగే ఇక్కడ గోడ ముఠా నాయకులు కానీ, మరి ముఖ్యంగా మన గన్నవరం ముద్దుబిడ్డ అయినటువంటి వల్లభనేని వంశీమోహన్ గారు ఇవాళ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి మనం ఇవాళ జరగటం కాదు. ఇది గతంలో 10 సంవత్సరాల నుంచి మరి ఆయన ఉన్న కాడి నుంచి కూడా ఈ గన్నవరం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఏదైనా అడగంగా ఇచ్చే మనిషి ఎవరన్నా ఉంటే మరి వల్లభనేని వంశీమోహన్ గారు. అరే ఇట్లాగే ఇవాళ ఎలక్షన్ వచ్చిందని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. మనం చేయాల్సిన మనిషి ఎవరన్నా వంశీమోహన్ గారే. మరి అట్లాగే మొన్న జరిగిన మన ముఠా విభేదాల్లో మరి మన గోడౌన్ తీసుకొని గుడివాడ వెళ్ళాలని చెప్పేసి గొల్లపూడలు పట్టుపెట్టినప్పుడు మరి కొన్ని షాపులు కూడా 10 షాపులు కూడా తీసేసేస్తానంటే మరి గొల్లపూడి రఘురామ్ గారి దగ్గర కానీ, మరి కోట్ల గారు ద్వారా కానీ, మరి రంగారావు గారు కానీ, మరి ఆర్వి గారు కానీ మేము కూడా వెళ్ళి మరి మీ అందరూ కూడా వచ్చారు. ఆ రోజు మరి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుదరదన్నారు. అయినా కానీ మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి మళ్ళీ వల్లభనేని వంశీమోహన్ గారు మన గోడౌన్ ఇక్కడ తీసుకొచ్చి శాశ్వతంగా మన జీవితాలు వెలుగు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వల్లభనేని వంశీమోహన్ గారు. అట్లాగే మీ సర్పంచ్ గారు అని చెప్పారు. మీ కృషి ఉండబట్టే ఆయన కూడా చేయగలిగారు. మీరు కూడా ఆయన అంట ఉండబట్టే ఆయన కూడా తిరగగలిగారు. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఎన్నో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనకు పనిచేసే వ్యక్తి ఎవరో, మన అనుకూలంగా ఉండే వ్యక్తి ఎవరో, మనం పిలవగానే పలికే వ్యక్తి ఎవరో, మనం ఎవరంగా వెళ్ళంగానే అన్నాన్ని పిలిచే ఎవరైతే ఉన్నారో మన వంశీ గారిని రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ఎమ్మెల్యేగా 3వ సారి గెలిపించుకొని మనం ఎట్లా సాధించాలని చెప్పేసి రాజకీయాలు మాట్లాడటం కాదు, కానీ మంచి చేసిన వ్యక్తి గురించి చెప్పాలి. కాబట్టి మన ఆదరాభిమానాలు అన్నీ కూడా వంశీ గారి మోహన్ గారి మీద ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రంగారావు గారికి ధన్యవాదాలు.